దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న వారందరికీ ప్రభునామములో శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యాన్ని మనము శుద్ధ హృదయముతో ఆత్మీయ మనస్సుతో మనము దేవుని ఆరాధిద్దాము. మనము ధ్యానించుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మరలా ఇంకోసారి చదువుతాను. మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరును ఆత్మ సంబంధమైన మందిరముగా. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము పేతురు గారు రాస్తున్నారు. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, అంటే నిత్య జీవము కలిగినటువంటి రాళ్ల వలె మనం ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నామట. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పుణ్యనామములో మీ అందరికీ వందనాలు. నేటి ధ్యాన వాక్యము, దేవుడు నిత్యత్వమునకుండు ఒక ఆలయమును నిర్మించబోచున్నాడన్న నిజ సత్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము గల్లేయుడైన జాలరి మరియు యేసుప్రభు వారి శిష్యుడైన పేతురు వ్రాసిన అమూల్యమైన వాక్యం ఇది. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు మనుషులందరూ సజీవమైన రాళ్ల వలె ఉండాలని పేతురు కోరిక ఏముందని కోరుచున్నాడు. ఎలాగ మనుషులందరూ సజీవమైన రాళ్ల వలె ఉండాలట. ఎందుకు? ఆత్మ సంబంధమైన మందిరము వలె మనము కట్టబడటానికి మనము సజీవమైన రాళ్ల వలె ఉండాలంటున్నాడు పేతురు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములో స్థాపించే మూలరాయితో అభిషక్తుణ్ణి పోల్చారు. అభిషక్తుణ్ణి పోల్చినట్లుగా మనము చెప్పుకోవటం కాదు. పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవక్త 28వ అధ్యాయం 16లో చెప్తున్నాడు ఆ మాట. యెరూషలేములో స్థాపించే మూలరాయి అది అభిషక్తుణ్ణి పోల్చబడిందని చెప్తున్నటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, కట్టబోయే మందిర భవనానికి మూలరాయి ముఖ్య భాగము. మార్కు సువార్త 12వ అధ్యాయం 10లో కానీ చూస్తే, మార్కు సువార్త 12వ అధ్యాయము 10లో కానీ మనము చూస్తే, యేసు ప్రభువు తనను మూలరాతితో పోల్చుకున్నట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఇల్లు కట్టువారైనా దేవుని విస్మరించిన వారు తృణీకరించిన రాయి అది క్రీస్తు ప్రభువే. ఆ తృణీకరించబడిన రాయి ప్రభువేనని, ఆ రాయే మూలకు తలరాయి అయ్యిందని అపొస్తలుల కార్యములు రాసిన గ్రంథకర్త వైద్యుడైన లూకా గారు వర్ణిస్తున్నాడు. ఇక్కడ అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 8లో మనము చూస్తున్నాము. ఆ రాయే మూలకు తలరాయి అయింది. ఆ రాయి ఎవరు? క్రీస్తు ప్రభువే. పరిశుద్ధ ఆలయం కట్టబడుటకు మూలరాయి ముఖ్య భాగమని, ఆ రాయే క్రీస్తు ప్రభువారని మనము తెలుసుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా,
మనుషులే దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడని, మనలోని ఆలయమునకు మూలరాయి యేసు ప్రభువారే కాబట్టి ఆలయ నిర్మాణానికి మనము సజీవరాళ్ళుగా ఉండాలి. సజీవరాళ్ళుగా ఉండి మందిర నిర్మాణమునకు పరిశుద్ధత కలిగి ఉందాము. ఏ మందిర నిర్మాణము? మనలోని ఆలయ నిర్మాణము. మనలోని ఆలయ నిర్మాణానికి మూలరాయి ప్రభువారే అని చెప్తున్నారు కదా ఇక్కడ. కనుక మనము సజీవరాళ్ళగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉందాము. అందుకని పునాది రాయిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మనలను సజీవరాళ్ళుగా ఏర్పరచుకొని ఆయన ఆలయమును మనలోనే నిర్మించుతున్నాడు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనలను సజీవరాళ్ళుగా ఏర్పరచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన సజీవరాళ్ళుగా ఏర్పరచుకొని ఆ సజీవరాళ్లతో నిర్మించబోయే ఆలయము మనలోనే నిర్మిస్తున్నాడట ప్రభువారు. ఎంత గొప్ప విషయము! ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి, శాంటిటీ ఎంత కరెక్ట్గా ఉండాలి, మనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే మనమే మూలరాళ్ళము. మనలోనే నిర్మించబడుతుంది ఆ పరిశుద్ధ ఆలయము. ఇది మనకు గొప్ప ఆనందకరమైన భాగ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ సజీవరాళ్ళుగా ఉండటానికి అంతటి భాగ్యాన్ని మనకు దయచేయ్యా అని యేసయ్యను మనము ప్రార్థించాలి. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుచు మనము సజీవరాళ్ళం వలె మనము ఉండటానికని మనము అంతటి భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రభువుని మనం ప్రార్థిస్తూ, నిత్య ప్రార్థనలతో మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము నాయన ఇలా ధ్యానించుకుంటున్న ఈ భాగ్యం మాకు దక్కినందుకు, మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ఈ వాక్య ధ్యానాన్ని తండ్రి మేము నిష్కళంకముతో ప్రభువా, మేము పరిశుద్ధ హృదయముతో తండ్రి నిన్ను ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ఇదిగో తండ్రి, మేము నిత్యము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీ బిడ్డలముగాను దేవా, నీవు నిర్మించబోయే ఆలయానికి తండ్రి మా హృదయాలు దేవా మేము సజీవ రాళ్ళుగా ఉండినట్లుగా దేవా మమ్మల్ని ఆశీర్వదించి నీ పరిశుద్ధ పరలోక ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.